సందర్భంతోనే పోతుంది. ఉదాహరణకి నీకు పుట్టినరోజు అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం. ఉదయం త్వరగా లేచిపోతారు, కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ రోజు అయిపోగానే ఆ సంబరం అయిపోద్ది. ఇప్పుడు క్రిస్మస్ కూడా నీకు ఒక పండగలాగా ఈరోజు వచ్చావనుకో, ఇక్కడతోటే ఆ గ్రాండ్నెస్ అయిపోద్ది. ఇంటికి వెళ్ళిపోతావు, మరలా అదే బాధ. 10వ తరగతి పాస్ అయినోడు స్వీట్లు పంచుతాడు, కానీ ఎప్పటి వరకు ఉంటుంది ఆ సంతోషం? ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చిందాకా ఉంటుంది. మళ్ళీ అయ్యే బాధలు. సంతోషం సందర్భాల్లో వెతుక్కుంటే నాకు ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అని నువ్వు అనుకున్నావనుకో, అలా జరిగితే నీకు సంతోషం వస్తుంది, కానీ ఎక్కువసేపు ఉండదు. అది నేను మాట్లాడుతుంది ఆ సంతోషం కాదు. నీకెన్ని సమస్యలున్నా, నీకెన్ని బాధలున్నా, నీకెన్ని కష్టాలున్నా, వాటన్నిటి మధ్యలో కూడా సంతోషంగా బతికే బ్రతుకు ఒకటి ఉంది. నీకుందా ఆ బ్రతుకు? నువ్వు చెప్పగలవా? హృదయ అంతరంగంలో నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, ఆ జాయ్ నా హృదయంలో ఉంది అని నువ్వు చెప్పగలవా ఈ రాత్రి? ఒకవేళ చెప్పలేకపోతే ఆలోచించు. ఎందుకు చెప్పలేకపోతున్నాడు మనిషి? 3 ముక్కలు. నేను సంతోషంగా ఉన్నాను, నేను సంతృప్తిగా ఉన్నాను, నేను సమాధానంతో ఉన్నాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడంటే, మనిషికి మనిషి ఎవడో సరిగా అర్థం అవ్వలేదు. నీకు నువ్వెవరో సరిగా అర్థం కాక నీకేం కావాలో నీకు తెలియట్లేదు. నీవెవడవో నీకు అర్థమైతే నీకేం కావాలో నీకు అర్థమవుద్ది. నన్ను అడిగారు అనుకోండి, ఏవయ్యా నువ్వెవరో అని అడిగితే, నేనండి జేమ్స్ స్టీఫెన్ అండి అన్నాను అనుకో, నీ పేరెవడు అడిగాడు? నువ్వెవడవే? నేను ప్రొఫెసర్నండి. నీ ఉద్యోగం, నీ వృత్తి ఎవడు అడిగాడు? మరి నేనండి, నేను భారతీయుడినండి. నీ పౌరుషత్వం ఎవడు అడిగాడు? నువ్వెవడవే? నేను ఎవడిని? ఓని క్రైస్తవుడినండి. నీ మతం ఎవడు అడిగాడు? నువ్వెవడవే? ఈ ప్రశ్నకి జవాబు ఉందా అసలు నీ దగ్గర? నేను మనిషినండి. అదే మనిషి ఎవడు? నీవెవడవో నీకు సరిగ్గా అర్థమైతే అప్పుడు నీకు ఏం కావాలో నీకు అర్థమవుద్ది. అప్పుడు నీకు ఏం కావాలో నీకు అర్థమైనప్పుడు నీవు వాటిని పొందుకున్నప్పుడు నీకు సంతృప్తి వస్తుంది, నీకు సమాధానం వస్తుంది. ఈ బైబిల్ నువ్వెవడవో చెప్పింది, సరిగ్గా వినండి. మనిషి ఎవరు? చాలామంది ఇలా చెప్తా ఉంటారు. ఏమనో తెలుసా? నేను కూడా 20 సంవత్సరాలు ఇదే బోధించాను. నీలో ఆత్మ ఉంది, నువ్వు కనిపించేది నువ్వు కాదు. ఈ శరీరం మీకు నుండిపోద్ది, కానీ నీలో ఆత్మ ఉంది. వినండి, నీలో ఆత్మ ఉండడం కాదు, నువ్వే ఆత్మ. నీకొక శరీరం ఉంది, ఇది సరిగా గ్రహించాలి. నీవు ఆత్మ, నీకొక శరీరం ఉంది భూమి మీద ఉండడానికి. నీవు ఆత్మ కాబట్టి నీ ఆత్మకు కావాల్సిందేటో నువ్వు ఆలోచించాలి. నీవనుకుంటున్నావు 6 అడుగులు 2 అంగుళాలు ఉన్న నేను అనుకుంటున్నావు. అందుకనే పెప్సీ తాగిన తర్వాత కూడా అంటాడు, ఏ దిల్ మాంగే మోర్, ఈ మనసుకి ఇంకా కావాలి. ఎందుకంటే తాగింది కడుపులోకి వెళ్తుంది, మనసులోకి వెళ్ళదు. నువ్వు డబ్బు సంపాదిద్దాం అనుకుంటే నీ ఆత్మకి సంతృప్తి కలగదు, ఎందుకంటే నువ్వు ఆత్మవు కదా. నీ ఆత్మకి కావాల్సింది డబ్బు కాదు. బిల్ గేట్స్ అన్న కోటీశ్వరుడు గురుండి 2016వ సంవత్సరంలో చదివాను. అప్పటికి ఆయన ఆస్తి 5 లక్షల కోట్లు. రోజుకి ₹1 కోటి పంచితే 1500 సంవత్సరాలు పంచొచ్చు ఆయన డబ్బు. కానీ ఆయన అన్నాడు, నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలంటే రానిది తృప్తి అన్నాడు. నాకు వద్దురా బాబు కన్నా వచ్చేస్తుందండి డబ్బు, కావాలంటే రానిది తృప్తి. అందుకే డబ్బు కంపెనీలన్నీ వదిలిపెట్టేసి సాంఘిక సేవలో తిరుగుతున్నాడు. ఓ మానవుడా, గుర్తుపెట్టుకో, నీవెంతైనా సంపాదించు, నీలో అంత భయం పెరుగుతుంది. అలెగ్జాండర్ లాంటి చక్రవర్తి
33.5 సంవత్సరాలకి ప్రపంచాన్ని జయించి సముద్ర ఒడ్డుకి వెళ్ళి ఏడ్చాడట, ఓ సముద్రమా, నీవు కూడా భూమి అయిపోతే బాగుండు, నిన్ను కూడా నేను జయించేవాడినని. అంటే నీకు ఎంత సంపాదించినా తృప్తి రాదు. గుర్తుపెట్టుకో, నీ ఆత్మకి కావలసిందేంటి? నువ్వు పాకులాడుతుందేంటి? ఎందుకు మనిషికి సంతోషం, సంతృప్తి, సమాధానం దొరకట్లేదు? వినండి స్నేహితులారా, దేవుడు మానవుణ్ణి తన పోలికలో సృష్టించుకున్నాడు. ఆదికాండం 1:26-27 వచనాలలో దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేశాడు. ఈ సృష్టి అంతటినీ దేవుడు మానవుణ్ణి ఏలమని చెప్పాడు. దేవుడు మానవుని అంతగా ప్రేమించాడు. నీవు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఉండడం ఆయన ఇష్టము కాదు. ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీవు ఏ మతమైనా, ఏ కులమైనా పర్వాలేదు, కానీ దేవుడు నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు జీవం ఇచ్చాడు కాబట్టి. ఒక తండ్రి బిడ్డ మాట వినినా వినకపోయినా, నువ్వు వద్దన్నా సరే తండ్రి ప్రేమ పోదండి. ఈరోజు నీకు యేసు ప్రభు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మానవుణ్ణి దేవుడు ప్రేమించి సృష్టి అంతా మానవుని చేతిలో పెట్టాడు. కానీ మానవుడు చేసిన ఆజ్ఞాతిక్రమం అనే పాపము దేవుని నుండి మానవుని దూరం చేసింది. వినండి స్నేహితులారా, నీ ఆత్మ దేవుని నుండి వేరైపోయింది. ఇప్పుడు మరల ఆత్మ కావాల్సిందేంటో తెలుసా? తెగిపోయిన సంబంధం కావాలి. ఆ సృష్టికర్తతో ఆ సంబంధం వల్ల వచ్చే సంతోషం ఉంది చూసావా? అది నీకు పరిస్థితులు బట్టి కాకుండా, నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ క్రిస్మస్ అంటే అదే, తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలిపేది. ఈరోజు ఎంతో జ్ఞానం పెరిగిపోతుంది కదా. అందరికీ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సీటే కావాలి. అందరూ అదే అడుగుతారు నన్ను, ఎందుకు అందరూ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివేయాలి? అసలు కంప్యూటర్ కనిపెట్టినాడు ఫాదర్ పేరు తెలుసా మీకు? ఎలెన్ ట్యూరింగ్. ఆయనే కంప్యూటర్ ఇలాగ ఉంటుంది అని దానికి ఫౌండేషన్ వేశాడు. 1956లోనే ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చెప్పాడు. కెన్ మిషన్ థింక్ అన్నాడు. కానీ ఆయన థింక్ చేయకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. అది సంగతి. ఈ లోక జ్ఞానము మనిషికి సంతృప్తినివ్వదు. కానీ దేవునితో తెగిపోయిన సంబంధం తిరిగి సమకూర్చబడాలి. అదే క్రిస్మస్ అంటే. మానవుడు చేసిన పాపము దేవుని నుండి మానవుడిని దూరం చేసింది. అప్పటి నుండి మానవుడు ప్రయత్నిస్తున్నాడు. దేవుడు ఏదైనా తోటకు వచ్చినప్పటికీ భయపడిపోతున్నాడు. భయం ఎందుకు వస్తుంది ఈరోజు మనిషికి? చూడండి, భవిష్యత్తు కోసం భయం. నీకు రేపు ఏమైపోతానో భయం. నీవు ఎంత సంపాదిస్తే నీకు అంత భయం పెరుగుతుంది. హిట్లర్ అన్నాడు, భయానికే నేనంటే భయం అన్నాడు. 60 లక్షల మందిని చంపేశాడు. కానీ 1945 ఏప్రిల్ 30వ తేదీన భయంతో తను తాను కాల్చుకొని చచ్చిపోయాడు. నువ్వు మాటలు గంభీరంగా మాట్లాడొచ్చు, నువ్వు పెద్ద మనిషిలాగా మాట్లాడొచ్చు, కానీ నీ భయాలు నీకున్నాయి. నీ ఒంటరితనం నీకుంది. నువ్వు నలుగురిలో ఉంటావు, 40 మందిలో ఉంటావు, నలుగురిలో నవ్వుతావు, కానీ నీ లోపల ఉన్న ఏడుపు నీకు తెలుసు. ఈ రాత్రి క్రిస్మస్ నీకు మహా సంతోషకరమైన శుభవార్త కాబోతుంది. ఎందుకంటే తెగిపోయిన సంబంధాన్ని తిరిగి సమకూర్చేదే ఈ క్రిస్మస్. మానవుడు చేసిన ఆ పాపము నుండి కప్పిపుచ్చుకోవడానికి ఆకులు కప్పుకున్నాడు. చూడండి,
మనిషి పాపం చేసిన రోజునే పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నించాడు. తన సొంత ప్రయత్నాలు చేసాడు. ఒక్కొక్క ప్రయత్నానికి మనం ఒక్కొక్క మతం అని పేరు పెట్టుకున్నాం, కానీ ఆకులు ఎండిపోతాయి. మతం ఒక థర్మామీటర్ లాంటిది. నన్ను క్షమించండి, పైన చాలా పెద్దవారు ఉన్నారు. క్రైస్తవ మతం కూడా ఒక మనిషిని రక్షించదు. నీవు చర్చికి వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు స్వర్గానికి వెళ్ళిపోవు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు జన్మతః పాపి, మానవుడు కర్మతః పాపి. పాపంలో ఉన్న వ్యక్తి నీవు చర్చికి వెళ్తే మాత్రం పరలోకానికి ఎందుకు వెళ్తావు? పవిత్రత అపవిత్రత కలిపి ఉండడానికి అవ్వదు, కుదరదు. అందుకే మనుషులు ఈరోజు సంతోషం, సంతృప్తి, సమాధానం లేక ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, దేనిలోనో వెతుకుతున్నారు. మీకు తెలుసా, కొంతమంది తాగుతున్నారు. ఈ మాట వింటున్న కొంతమంది నీకు సమస్యలు ఎక్కువైపోయాయని, లేదా నీ లోపల మనశ్శాంతి లేదని నువ్వు తాగుతున్నావు. ఆ తాగుడు మానేయాలని అనుకుంటున్నావు. నీ వలన నీ కుటుంబానికి నెమ్మది లేదు. నువ్వు తాగి వస్తావు ఇంటికి, నీవు తాగి రావడం వల్ల నీ ఇంటిలో మనశ్శాంతి పోతుంది, నీ భార్య బాధపడుతుంది, నీ బిడ్డలు బాధపడుతున్నారు. నీవంటావు, ఏం చేయమంటారండి, నేను బయటికి రాలేకపోతున్నాను. క్రిస్మస్ నీకు ఒక సంతోషకరమైన శుభవర్తమానం ఇస్తుంది. నేను చదువుకుంటున్న రోజుల్లో, స్కూల్ చదువుకున్న రోజుల్లో మా ఇంటి పక్కన పక్కన ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక ఆఫీసర్ ఉండేవాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, మంచి ఉద్యోగం, కానీ రోజు తాగేసేవాడు. నేను 6వ తరగతి 7వ తరగతి చదువుకుంటున్న రోజులు అవి. నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చేస్తున్నప్పుడు నేను మెట్లు ఎక్కుతుంటే మా ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చేసి నా చేతులు 2 పట్టుకుండేవాడు. నేను ఉలిక్కి పడేవాడిని. నాతో అనేవాడు తాగేసి, బాబు క్షమించు బాబు, ఇంకెప్పుడు తాగను బాబు, ఈరోజు క్షమించనేవాడు. నేను అనుకున్నవాడిని, ఏదో తాగుతాడు, నేనేమంటారా క్షమించడానికి అనుకొని వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ 2వ రోజు తాగేసేవాడు, మళ్ళీ వచ్చేవాడు. ఈసారి నుండి నేను, బాబా ఇల్లు వస్తే టెన్షన్ వచ్చి అక్కడ పరిగెత్తేవాడిని, త్వరగా వెళ్ళిపోతామని. మనోడు కూడా పరిగెత్తుకొని వచ్చేవాడు, నా చేతులు పట్టుకునేవాడు, సారీ బాబు అనేవాడు. నాకు పెద్ద అయిన తర్వాత అర్థమైంది, పాపం అతను తాగుతున్నాడు కదా, ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి బాధ అనిపిస్తుంది, ఆయన మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, ఆయన పాపపు గిలి నింద వేధిస్తుంది. అందుకే ఒక చిన్న పిల్లోడి దగ్గరికి వచ్చేసి సారీ 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 అంటున్నాడు, కానీ దాని నుండి బయటికి రాలేకపోయాడు. నేను ఎలాగైతే ఇంటర్మీడియట్కి వచ్చేసాను, 5 సంవత్సరాలు అయిపోయింది. ఒకరోజు ట్యూషన్కి ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి 6 గంటలకు వస్తున్నాను మా ఇంటికి. ఈసారి ఆ ఇంటి తలుపు మూసే ఉంది, కానీ ఆ ఇంటి మెట్లు మించి రక్తం వస్తుంది. నేను వెంటనే చెప్పాను, ఇంట్లో ఎవరున్నారో, ఆంటీ వాళ్ళందరూ ఉన్నారో లేదో తెలీదు, చూడండి రక్తం వస్తుందని. తలుపులు బద్దలు కొట్టి చూశారు. తాగి తాగి గుండె పగిలిపోయి రక్తం కప్పుకొని చచ్చిపోయాడు. ఒక ఆఫీసరు, మంచి ఉద్యోగం, దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. మనము విడగొట్టుకుంటున్నామండి. మనుషులవి కులాల వారిగా విడిపోతారు, మతాల వారిగా విడిపోతారు, ప్రాంతాల వారిగా విడిపోతారు. కానీ క్రిస్మస్ ఐక్యపరుస్తుంది అందరినీ. ఎవడి బాధ ఉన్నా పర్వాలేదు, నీవెవడమైనా పర్వాలేదు, నీకు ఒక మహా సంతోషకరమైన శుభవార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవడికి కావాలి? రక్షకుడు రక్షణ అవసరమైనోడికి కావాలి. ఈరోజు పాపము లేనివాడు ఎవడైనా ఉన్నాడా? రోమా 3:23 చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
ఏ భేదం లేదు. నేను బాగా మంచోడిని ఎవడు అనలేడు ఆ మాట. మానవుడు జన్మతః పాపి. చిన్న వయసు నుండి మీ పిల్లలకి మీరేమైనా దొంగ బుద్ధులు నేర్పారా చెప్పండి? నేర్పలేదు, వాళ్ళకి వచ్చినాయి. నా కూతురు 2.5 సంవత్సరాల వయసులోనే స్కూల్కి వెళ్ళిపోయింది వాళ్ళ అన్నీతో పాటు. నేను అడిగిన ప్రిన్సిపల్ని వస్తానంటాను, సార్ నర్సరీలో ఇందులోనూ పెట్టుకోండి. సరే, ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య నా కూతురి బ్యాగ్ ఇలా విప్పి అన్ని అన్ప్యాక్ చేస్తూ అందులో వస్తువులన్నీ తీస్తూ నాతో అంది, ఏమండి ఇది పాపం తెలియక ఎవరిదో ఈ రంగురంగుల వాటర్ బాటిల్, పెద్ద బాటిల్ తీసుకొచ్చేసింది అని బయట పెట్టింది. అది బుడిబుడి అడుగులు వేసుకొని బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది. అమ్మా, మమ్మీ, నేను తెలియక తేలేదు, నాకు నచ్చి పట్టుకొచ్చాను, నాకు కావాలది అంటుంది. నేను వెంటనే అనుకున్నాను, ఈ దొంగ బుద్ధి దీనికి ఎలాగొచ్చిందబ్బా ఈ వయసులో? పక్కోడిది కావాలని ఎలాగ ఆశ పుట్టింది? అరే నేను ఏమైనా చెప్పేనా, అమ్మ నచ్చిన వాటర్ బాటిల్ ఎత్తుకొచ్చే మనం కంపెనీ పెడదాం, వాటర్ బాటిల్ కంపెనీ? లేదే, దానికి ఎవడు నేర్పాడు ఆ బుద్ధి? మీ పిల్లలకు మీరు ఏమైనా నేర్పారా అబద్ధాలు ఆడడం? దొంగతనం క్లాస్ ఏమైనా పెట్టారా? ఎట్లా వస్తుంది మరి వాళ్ళకి? మానవుడు జన్మతః పాపి. ఏదైనా తోటలో ప్రారంభమైన ఆ పాపము మనకి సంప్రాప్తి అయి వచ్చింది. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. మామిడి చెట్టుకి ఏ కాయలు కాస్తాయి? మామిడికాయలు కాస్తాయి. జామ చెట్టుకి జామకాయలు, కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలే కాస్తాయి. ఒక మాట చెప్పండి, అది మామిడి చెట్టు కాబట్టి మామిడికాయలు కాస్తుందా? మామిడికాయలు కాస్తుంది కాబట్టి మామిడి చెట్టు అయ్యిందా? అది మామిడి చెట్టు కాబట్టి మామిడికాయలు కాస్తుంది. ఒరే ఈ చెట్టుకి మామిడికాయలు వస్తున్నాయి, ఆహా అయితే ఇది మామిడి చెట్టు అనమాట అని ఎవడండో. నీవు పాపం చేయడం వల్ల పాప అవ్వలేదు, నీవు పాపివి కాబట్టి పాపం చేస్తున్నావు. మన బుద్ధి పాప బుద్ధి, మన ఆలోచనలు పాపపు ఆలోచనలు. ఒకసారి నేను ఇలా మాట్లాడుతుంటే నా వెనక ఒక కలెక్టర్ గారు కూర్చున్నారు. ఆయన ఒక IAS ఆఫీసరు. చాలా సంవత్సరాల క్రితం ఆయన నేను ఒకే కారులో వెళ్తున్నప్పుడు ఆయన దారిలో అన్నాడు ఇదే మాట చెప్తూ, సార్ మీరు చాలా బాగా ప్రసంగం చెప్పారు, కానీ ఎందుకో మనిషి జన్మతః పాపి అంటే నేను ఒప్పుకోనండి. ఇప్పుడు మీ అమ్మాయి వాళ్ళ అమ్మని చూసి నేర్చుకుంటుంది, పిల్లలు తల్లిదండ్రులు చూసి అబద్ధాలు నేర్చుకుంటారు, కాబట్టి ఇదేదో లోపల నుండి వచ్చేసిందని నేను అనుకోవట్లేదు అన్నాడు. నేను అన్నాను, అయ్యా మీరు చాలా ఎక్కువ చదువుకున్నారు, నేను చాలా చిన్నోడిని మీ దగ్గర. అయితే నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. కొన్ని పాపాలు చూసి నేర్చుకోవడానికి అవుతాయి, కొన్ని చూసి నేర్చుకోవడానికి అవ్వదు. ఉదాహరణకు అసూయ ఉంది. చూసి ఎలా నేర్చుకుంటాడు అసూయ? పక్కింటోడు మేడ కడితే మనకి ఎందుకు నిద్ర అట్టట్లేదు? అది ఏం బుద్ధి? అది ఎవడైనా చూసి నేర్చుకోవడానికి అవుద్దా? ఇప్పుడు అమ్మాయి అట్లా వెళ్తుంది అనుకో, కుర్రోడికి ఆ చెడ్డ చూపు వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? అదేది చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే వస్తుందా? అరే పాపం అన్నది చూసి నేర్చుకునేది కాదు, లోపల నుండి పుట్టుకొస్తుంది. ఎందుకంటే మనిషి జన్మతః పాపి, మనిషి కర్మతః పాపి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావని. ఏమండి, నీవు ఒరిజినల్గా ఏంటో ఇద్దరికే తెలుసు. ఒకటి నీకు, రెండు దేవుడికి. నీ పక్కనున్న వాళ్ళకు కూడా తెలియదు నువ్వు ఎలాంటోడువో, కానీ నీ లోపల ఏముందో నీకు తెలుసు. అందుకే కదా నిద్ర పట్టదు చాలా మందికి. కళ్ళు మూసుకుంటే చేసిన తప్పులు బాగా కనిపిస్తాయి, అందుకే చాలా మందికి నిద్ర పట్టదు. స్లీపింగ్ టాబ్లెట్స్ మింగుతారు. ఒక ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసింది. ఆమెను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆమె సినిమా హీరోయిన్. మారిషస్ అనే అందమైన ద్వీపంలో ఆమె షూటింగ్ చేస్తుంది. ఆమెని ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, ఈ స్లీపింగ్ టాబ్లెట్లు మింగి చచ్చిపోబోయేవని నిజమేనండి అంది. ఆఖరి నాడు ఏమడిగాడో తెలుసా? విలేకరాన్ని ఆయన ఏమడిగాడో తెలుసా మీకు? స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కడవి వేరే దేశంలో ఉన్నావు,
ఇండియా నుండి పట్టుకెళ్ళావా, అక్కడ కొనుక్కున్నావా? లేదండి, ఇండియావేనండి అవి. నాకు రాత్రులు నిద్ర పట్టుదండి, అందుకే రోజు 2 బిళ్ళలు మింగి పడుకోవాలి. కానీ ఆ రోజు 30 బిళ్ళలు మింగేనంటుంది. మన ఎలిమెంటరీ బస్ స్టాండ్లో రిక్షా కూడా హాయిగా పడుకుంటాడు, ఏ బిళ్ళ మింగకుండా. ఈవిడి పేకల దాకా తిన్న తర్వాత 7 స్టార్ హోటల్లో నిద్ర బిళ్ళలు ఎందుకు? కళ్ళు మూసుకుంటే చేసిన తప్పులు బాగా కనబడతాయి. అందుకే మనుషుల్లో తృప్తి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు నీకు. అందుకే క్రిస్మస్ మహా సంతోషకరమైన శుభవార్త ఎందుకైందో తెలుసా? యేసుక్రీస్తు జన్మించాడు. ఎవరు యేసుక్రీస్తు? ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు. ఏంటండి, యేసు ప్రభువులో పాపం అవును లేదు. ఆయన కన్యకు పుట్టాడు. నేను ఇట్లా చెప్తుంటే కొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఐఐటీలు, ఎన్ఐటి, వాటిలో అయిపోయిన తర్వాత మాట్లాడతారు వచ్చి. అక్కడ నేను ఈ మాట చెప్పాక, సార్ మీరు బాగా చదువుకున్నారు కదా, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ కదా, పుస్తకాలు రాశారు, మీకు పేటెంట్స్ ఉన్నాయి, మీరు కూడా ఎలా నమ్ముతారు సార్? ఎక్కడైనా కన్యకి బిడ్డ పుడతాడండి. ఇవేవో మనం రాసుకున్నామండి, పెద్దలు రాశారు. కన్యకి ఎవడైనా పుడతాడా? కన్యకు గర్భవతి అవుతుందా? నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇది నువ్వు ఇప్పుడు కొత్తగా అడుగుతున్న క్వశ్చన్ ఏం కాదు, కన్యకే అడిగింది ఈ ప్రశ్న. ఆ రోజు ఆమె అడిగింది ఆ క్వశ్చన్. ఆ ప్రశ్న నేను పురుషుని ఎరిగిన దానిని కదా, నువ్వు కొత్తగా ఏం కనిపెట్టలేదు ఆ ప్రశ్నని. 2000 సంవత్సరాల క్రితం అడిగింది ఆ తల్లి, దానికి జవాబు వచ్చింది. ఇప్పుడు చెప్తానేనండి. నేను అడుగుతాను విద్యార్థుల్ని, అసలు మనిషికి జీవం ఎలాగొస్తుందో కనిపెట్టాడా? మా యూనివర్సిటీలో నేను 22 సంవత్సరాల క్రితం ఒక క్లాస్కి అటెండ్ అయ్యాను. దాన్ని రిఫ్రెషర్ కోర్స్ అంటారు. యూనివర్సిటీలో టీచర్లకు కూడా ట్రైనింగ్ పెడతారు. నాకు ప్రమోషన్ కావాలంటే 4 రోజులు ట్రైనింగ్కి వెళ్ళాలి. అక్కడ జువాలజీ ప్రొఫెసర్ గారు ఇలా చెప్పారు, 22 సంవత్సరాల క్రితం ఇలా చెప్పాడు, దాదాపు 20 ఏళ్ళ క్రితం. ఎక్స్ క్రోమోజోమ్స్ కలిసాయి అనుకో, అమ్మాయి పుడుతుంది. XY క్రోమోజోమ్స్ కలిస్తే అబ్బాయి పుడతాడు. ఇది లెక్కని మొత్తం చెప్పాడంతా. అది చిన్నప్పుడు సైన్స్లో కూడా చదువుకున్నాం, 9th క్లాస్లో 10th క్లాస్లో, మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది అది. అయితే చివరిలో ప్రశ్నోత్తరాల సమయం వచ్చింది. నేనే చిన్నోడిని అక్కడ ఉన్న అందరి టీచర్లో. నేను చేయొద్దాను సార్, ఒక క్వశ్చన్ అడగచ్చా? అడగమన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఏ 2 కణాలు కలిస్తే అమ్మాయి పుడుతుందో, ఏ 2 కణాలు కలిస్తే అబ్బాయి పుడతాడో బాగా చెప్పారు సార్. ఏ 2 కణాలు కలిసినప్పుడు మనిషికి ప్రాణం పుడుతుందో చెప్పండి సార్ అన్నాను. ఏ 2 క్రోమోజోమ్స్ కలిసినప్పుడు మనిషికి ఊపిరి పుడుతుందండి? సైన్స్ చెప్పగలదా? ఒక రోబోని తయారు చేసేస్తున్నాడు కదా మనిషి లాంటి మనిషిని చేస్తున్నాడు కదా. ఇన్ని ల్యాబొరేటరీలు ఉన్నాయి కదా. నేను ఊరికే మాట్లాడట్లేదు. నేను అమెరికాలో మీరు ఏ ఫేమస్ యూనివర్సిటీ చెప్పండి, నేను అడిగట్టాను. అక్కడ దాదాపుగా కనీసం 20 యూనివర్సిటీలకు వెళ్ళాను అమెరికా దేశంలో. ఇంగ్లాండ్, పోలాండ్, జర్మనీ, నేను చాలా ల్యాబొరేటరీస్కి వెళ్ళాను. ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాడు మనిషి, కొత్తవన్నీ కనిపెట్టేస్తున్నాడు. చందమామ రావే, జాబిల్లి రావే అని పాడాం, ఆ చందమామ మీద అడుగు పెట్టేశాడు మనిషి. కానీ జీవం కనుగోగలిగాడా? శాస్త్రానికి జీవం ఎలాగొచ్చిందో చెప్పగలదా? చెప్పలేదు. ఆ ప్రొఫెసర్ గారు అన్నీ చెప్పాడు, అది చెప్పలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే సృష్టికర్త దగ్గరికి వెళ్ళాల్సిందే ఎవడైనా సరే. ఈ బైబిల్ చెప్పింది, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడనే యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయను. నీవు జీవించే ఆత్మ, నీకొక శరీరం ఉంది. గుర్తుపెట్టుకో మరలా, యు ఆర్ ఎ లివింగ్ సోల్, యు హ్యావ్ ఎ బాడీ. నీ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, నువ్వే ఆత్మ.
నువ్వు భూమి మీద బతకడానికి ఒక శరీరం ఇవ్వబడింది, అది ఇక్కడ ఉండిపోతే ఎంత అందమైన శరీరమైనా, ఎంత డబ్బున్న శరీరమైనా, 6 ప్యాక్ అయినా, ఫ్యామిలీ ప్యాక్ అయినా వెళ్ళిపోద్ది మట్టిలోకి, ఉండదు అది. అందుకే ప్రపంచంలోనే మేధావి, ఇప్పటికొచ్చి అంత జ్ఞానవంతుడు లేడు, చరిత్రలో లేడు. సొలొమోను మహారాజు అన్నాడు ప్రసంగి 12:7లో, మన్నైనది తిరిగి మన్నైపోద్ది, కానీ ఆత్మ ఉంది చూసావా, దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. నీ ఆత్మకి చావు ఉండదు. స్నేహితులారా, వినండి ఈ మాట. దేవుడు జీవాన్ని ఇచ్చేటప్పుడు ఆ జీవాన్ని, ఆ ప్రాణాన్ని ఆయన ఎలాగైనా ఇవ్వగలడు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్య మరియా గర్భవతి అయింది. ఆయన జన్మలో పాపం లేదు. 2, ఆయన క్రియల్లో పాపం లేదు. యేసు ప్రభు ఒక్కడే నడి రోడ్డున నిలవబడి ఈ మాట అనగలిగాడు, నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగలడా? 2000 సంవత్సరాలు అయిపోయింది. నాకులాంటి బోధకుల్లో మీరు తప్పులు వెతకగలరు, కానీ యేసు ప్రభువులో తప్పుని వెతకగలిగాడే ఈ రోజు వరకు. సనాతన ఈశాన్య భారతదేశ సంస్కృతిని పాశ్చాత్య దేశాల్లో ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఈ దేశస్తులందరూ ఆయన్ని స్వామి అని పిలుస్తారు. ఆయన చికాగో మహాపట్టణానికి మహాసభల్లో మాట్లాడడానికి వెళ్ళాడు, కానీ ఆయనకి సమయం ఇవ్వలేదు. ఆయన చీటీ రాసి పంపాడు, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, మా ఈశాన్య భారతదేశం కోసం చెప్తాను, మీ వెస్టర్న్ వరల్డ్కి ఈస్టర్న్ కల్చర్ ఎలాగ ఉంటుందో చెప్తాను. ఆయన డ్రెస్ చూశారు, విచిత్రంగా ఉంది, సూటు టై లేదు, ఆయన కాసాయి వస్త్రం ధరించుకొని ఉన్నాడు. అరే, ఈయన ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాడో ఆయన 5 నిమిషాలని సమయం ఇచ్చారు తెల్లదొరలు. స్వామి వివేకానంద గారు లేచి నిలవబడి, అప్పటిదాకా అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మొదలు పెడతారు, కానీ ఆయన ఆ తెల్లవారు అందరినీ చూసి, వినండి వినండి, భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో, సంస్కారం ఎంత గొప్పదో, నువ్వు నేను కాదు, అమెరికా దేశానికి వెళ్ళి తెల్లదొరలను చూసి వాళ్ళతో ఏమని ప్రసంగించాడో తెలుసా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అక్కలారా, అన్నలారా అని మొదలు పెట్టాడు. తెల్లదొరలందరూ నోళ్ళు ఎల్లబెట్టి విన్నారు. ఆయన మాట్లాడుతుంటే 2 గంటలు సాగింది ప్రసంగం. ఎవడు ఆపమని లేదు, టైం చూసుకోలేదు. ఆయన ఇంగ్లీషు భాషలో ఎంత పరిజ్ఞానం ఉంది ఆయనకి. ఎక్కువ కాలం బ్రతకలేదు ఆయన, తక్కువ కాలమే జీవించాడు, కానీ చాలా మందిని ప్రభావితం చేశాడు. ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నాడు. ఆయన దారిని వెళ్ళిపోతుంటే అనేక మంది విలేకరులు ఉన్నారు అక్కడ. వారు పరుగున వచ్చారు. ఏం మాట్లాడారు సార్, ఏం మాట్లాడారు సార్, మీకు హ్యాట్స్ ఆఫ్, అద్భుతం సార్, ఈశాన్య భారతదేశ సంస్కృతిని ఎంత చక్కగా వర్ణించారండి. అయితే ఒక మాట అడుగుతామండి, యేసు ప్రభు గురుని మీరు విన్నారా? ఈ దేశమంతా ఆయన గురించి మాట్లాడుతుంది. ఒకవేళ మిమ్మల్ని జీసస్ క్రైస్ట్ గురించి ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు అంటే, స్వామి వివేకానంద గారు అన్న మాట, ఈ భూమి పుట్టిన తర్వాత భూమి మీద పాపము లేని వ్యక్తి అంటూ ఎవడైనా జీవించాడంటే ఆయన ఒక్క యేసు ప్రభువే. ఆయన్ని దేవునిగా తప్ప వేరే విధంగా నేను చూడలేనన్నాడు. నా మాటలు కాదు, ఆయన రాసిన పుస్తకం ఉంది, దస్ సేడ్ జీసస్ అన్న పుస్తకం 6వ పేజీలో ఆయనే రాశాడు ఈ మాటని. జ్ఞానదీపం అన్న పుస్తకంలో ఎన్నో వాల్యూమ్స్ ఉన్నాయి. ఆయన యేసు ప్రభు కోసం ఏమి రాశాడో వెళ్ళి చదవండి. యేసు ప్రభు జన్మలో పాపం లేదు, యేసు ప్రభు క్రియల్లో పాపం లేదు. అయితే నాకేంటి, నా సంతోషానికి ఆయనలో పాపం లేకపోవడానికి సంబంధం ఏంటి? వినండి, నీకు తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి కలపడానికి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు.
యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడో తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టేటంతగా నిన్ను ప్రేమించాడు. నీ కొరకు అంతా వదిలిపెట్టేయడానికి సిద్ధపడ్డాడు. వినండి, మీరు వచ్చింది పుట్టినరోజు ఫంక్షన్కి. క్రిస్మస్ అంటే పుట్టినరోజు పండుగ. ప్రపంచంలో ఏ పుట్టినరోజును కూడా చచ్చిపోయిన రోజు గురించి మాట్లాడరు. మీరు మళ్ళీ ఎవరినైనా ఇక్కడ పాస్టర్ గారులు ఉన్నారు కదా, మీరు పుట్టినరోజు ఫంక్షన్కి పిలిచారనుకోండి, వాళ్ళు మొదటి పాట మనందరం కూడా పరదేశులము ప్రియులారా పరలోకం నా దేశం పాడదామంటే ఏమంటారు? పాస్టర్ గారు మేము ఇంకోళ్ళు పిలుస్తాంలేండి, మీరు వెళ్ళండి బాబు అంటారు. మీరు వెళ్ళారనుకోండి, ఏమండి ఈ అబ్బాయి చాలా బాగున్నాడండి, సమాధి ఎక్కడ చేస్తారండి అన్నారు అనుకోండి, మీకు భోజనం కూడా ఎక్కడెవడో. ఎందుకు? పుట్టినరోజు చచ్చిన రోజు గురించి ఎత్తుతాడు ఎవడైనా. ప్రపంచంలో ఏ పుట్టినరోజున మరణం గురించి మాట్లాడరు మనుషులు, కానీ ఒక్క పుట్టినరోజున మరణం గురించి మాట్లాడకుండా ఏ సేవకుడు ముగించడు. ఎందుకో తెలుసా? ఆయన జన్మించింది నీ కోసం మరణించడానికి, నీవు నిత్యము జీవించడానికి. పాపం వల్ల వచ్చే జీతం మరణము. రోమారు 23. పాపం వల్ల మనిషి మరణాన్ని సంపాదించుకున్నాడు. ఏ భేదమో లేదు. మరలా చెప్తున్నాను, నువ్వు పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదని యేసు ప్రభు శిలువ మీద నరకయాతన అనుభవించాడు. ఆయన ఒక చోటుకి తీసుకొచ్చి ఆయన 2 చేతులు ఒక దుక్కకి కట్టేశారు. ఆయన వీపున 39 కొరడా దెబ్బలు కొట్టారు. యేసు ప్రభుని కొట్టిన కొరడ ఎలాగుంటుందో నేను చరిత్రలో చదువుకున్నాను. ఆ కొరడాకి 4 పేటల తాడులు ఉంటాయి, చివర ఇనప సూదులు ఉంటాయి. ఒక్క దెబ్బ వీపును పడితే దెబ్బ ఒకటే, కానీ వీపు 12 చోట్ల చీలిపోతుందని చరిత్రకారులు రాశారు. 12 గాయాలు ఒక్క దెబ్బకి. అలాంటి దెబ్బలు 39, కానీ ఆయన ఇష్టంగా భరించాడు. ఎందుకో చెప్పనా? ఒక్క మాట చెప్పనా తమ్ముడు, నీకు యేసయ్య ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ మాట చెప్పని. దేవుడు తన ప్రేమను నీ కొరకే వెల్లడిపరిచాడు. ప్రేమ వ్యక్తపరిచేది. ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో వచ్చి ఐ లవ్ యూ ఈజీగా చెప్పేస్తున్నారు. అది నిజం లవ్ కాదు, ఉత్తుత్తు లవ్. అది ఈ లోకం యవనస్తులు ఉన్నారు కదా, ఎన్నాళ్ళ ప్రేమ లేఖలు రాసేవారు. ఇప్పుడు అవసరమే లేదు, డైరెక్ట్ మెసేజ్లే కదా, ఉత్తరాలు అక్కర్లే. ప్రేమ వ్యక్తపరచబడాలి. లవ్ మస్ట్ బి డెమాన్స్ట్రేటెడ్. మాటలకి ఏముంది, ఎన్నైనా చెప్పచ్చు. నేను ఒకసారి నర్సాపూర్ జీడిఎం చర్చ్కి వెళ్తున్నాను. అక్కడ యూత్ సండేలో మాట్లాడాను. ఒక 15 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాలు అయిపోద్ది. ఎందుకంటే అప్పటికి ఈ స్మార్ట్ ఫోన్ లేవు, వాట్సాప్ లేదు. ఆగస్టు 1వ ఆదివారం ఫ్రెండ్షిప్ డే. మీరు చేస్తారు కదా ఫ్రెండ్షిప్ డేలు, బ్యాండ్లు కడతారు. వినండి వినండి అబ్బాయిలు అమ్మాయిలు, ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది శనివారం రాత్రి, ఆదివారం ఫ్రెండ్షిప్ డే, ముందు రాత్రి వచ్చేసింది ట్రైన్లో. చాలా మెసేజ్లు వచ్చేస్తున్నాయి, కానీ ఈ మెసేజ్ చాలా బాగుంది. ఎందుకంటే నాకు 15-20 ఏళ్ళు అయినా మర్చిపోలేదు. ఇంగ్లీష్లో చెప్తాను, అప్పుడు తెలుగులో చెప్తాను ఏనండి. ఆ మెసేజ్ ఇంగ్లీష్లో వచ్చింది. అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ స్వీటర్ దెన్ హనీ, వైటర్ దెన్ మిల్క్, స్మూతర్ దెన్ సిల్క్, టాలర్ దెన్ ఎనీ టవర్, స్ట్రాంగర్ దెన్ ఎనీ పవర్, లెట్ అవర్ ఫ్రెండ్షిప్ బి ఫర్ ఎవర్. బాగుందా? విన్నాను, బాగుందిగా. మన స్నేహం తేనె కంటే తీయనిది, పాల కంటే తెల్లనిది, సిల్క్ కంటే సున్నితమైంది, ఎత్తైన కోట కంటే ఎత్తైంది, బలమైన బలము కంటే బలమైంది ఉండాలి మన స్నేహం చిరకాలం. నా దరిద్రం ఏంటంటే ఆ నెంబర్ సేవ్ అయ్యలేదు, ఎవడు పంపిడు తెలీదు. ఇప్పుడు నువ్వు ఎవడెవరా అని అడిగాను అనుకోండి, అమ్మాయి అబ్బాయి కూడా తెలియదు కదా, ఎంత ప్రేమించేస్తున్నారని, నేను ఎవరినో కూడా తెలియదు అని దూకేస్తే బాధ కదా. బాబాయ్ ఎలారా బాబు, ఇప్పుడు ఎవరయ్యి ఉంటారు, పోనీ ఇంత కవిత్వం నాకు రాదు, థ్యాంక్ యూ ఎట్టేద్దాను, కానీ బాగోదు. అలాగ ఆలోచిస్తున్నాను, ఎంత బాగా రాశారు, ఎంత ప్రేమించేస్తున్నారు ఏంటారు బాబు నన్ను అని. చూడండి 20 ఏళ్ళైనా మర్చిపోలేదు నేను.
అంత ప్రేమించేస్తున్నారు. ఈ లోపు నాకు డౌట్ వచ్చింది, ఇంత అడ్వాన్స్ ప్రేమ ఏంటి, అయినా రేపు కదా ఫ్రెండ్షిప్ డే, ఈరోజే పంపేస్తున్నారు ఏంటని. అదేటో విచిత్రం, నా పక్కోడికి అదే డౌట్ వచ్చింది. నా ఫోన్ టింగ్ టింగ్ అంటుంటే వింటా ఎదుటోడిని అన్నాడు, సార్ ఫ్రెండ్షిప్ డే రేపు కదండి, ఈరోజు పంపేస్తున్నారు ఏంటండి బాబు అన్నాడు. వెస్ట్ గోదావరి భాషలో, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో యాస ఉంటుంది కదా, రేపు కదండి ఇప్పుడు పంపేస్తున్నారు ఏంటండి అన్నాడు. అంటే ఎదుటోడు అసలు విషయం చెప్పాడు, రేపు పంపితే SMS ఆఫర్ ఉండదు, రూపాయి అవుతుంది, అందుకే పంపేస్తున్నారు ఈరోజు అని. అప్పుడు అర్థమైంది వాడికి ఎంత ప్రేమో నేనంటే. తేనికంటే తీయిందట, రూపాయి ఖర్చు పెట్టట. అమ్మాయి అర్థమైందా? ఈ లోక ప్రేమ అలాగే ఉంటుంది. ఓ తెగ ప్రేమించేతనని అంటాడు, ఉత్తిదే నమ్మి మోసపోక. మీ అమ్మా నాన్న ప్రేమను వద్దని వెళ్ళిపోతావు. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తారండి నా దగ్గరికి వచ్చి. కొన్ని వేల మందిని చూశానండి. 9 ఏళ్ళు పని చేశాను ప్రిన్సిపల్గా. ప్రిన్సిపల్కి పని తక్కువ, పంచాయతీలు ఎక్కువ. ఏటి ఇవి పంచాయతీలే. ఆయన ప్రేమించేతన నీడు ఇప్పుడు దొంగ ప్రేమలవి, నిలబడవు అవన్నీ. ప్రేమ వ్యక్తపరిచేది, వెల్లడిపరిచేది. రోమపత్రిక 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. God demonstrated his love for us that we were still sinners. Christ died for us. ఏంటండి, మనం బాగుపడ్డాక కాదు, మనం ఇంకా దరిద్రుడు బతుకుతున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమన్నా అమ్మకు కూడా తప్పు చేస్తే ఇష్టం ఉండదు. నేను అనుకుంటాను ఈ లోకంలో తల్లికి మించిన ప్రేమ ఇంకెక్కడ ఉండదు. పేగు బంధం ఎవరు అన్నారు, మంగళసూత్ర బంధం కంటే గొప్పదండి అన్నారు. ఎందుకు? భార్యాభర్త ఎంతైనా అమ్మేనండి అన్నాడు ఒకడు నాతో. ఏంట్రా మీ అమ్మను అలా ప్రేమించేస్తున్నావంట మీ ఆవిడ కంటే అంటే. పేగు బంధం అని మంచిదే, కానీ అమ్మకు కూడా తప్పు చేస్తే ఇష్టం ఉండదు. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ముగ్గురికి నేనంటే ఇష్టం. 1 మా అమ్మకి, 2 మా ఆవిడికి, 3 మా కూతురికి. 3 ఆడవాళ్ళు. వీళ్ళు ముగ్గురికి పోటీ పెడితే ప్రేమలు ఎవరు గెలిచేస్తారో తెలుసా? మా అమ్మే గెలిచేద్ది అనిపిస్తుంది నాకు. 72 సంవత్సరాల వయసు మా అమ్మకి. నాకు పరిగెత్తి ఆర్డర్ తెచ్చేద్ది, అంత ఇష్టం. కొడుకంటే తల్లికి అంత ఇష్టం ఉంటుంది. కానీ చిన్నప్పుడు చితక్కొట్టేసింది నన్ను. ఏదైనా తప్పు చేసి ఇటు అటు వెళ్తే చీపురు కట్టేటి కొట్టేది. చీపురు పొలలుండి నేను ఇంకా దెబ్బలన్నీ తిన్నాక పొలలన్నీ ఇరుపుకుండేవాడిని, ఏంటి కొట్టేస్తుందని. కానీ నన్ను కొట్టేక నాకంటే ఎక్కువ మా అమ్మాయి ఏడిసేది. ఇదేంట్రా బాబు ఇదేమో యాక్టింగ్ అనుకునేవాడు నేను, నన్ను కొట్టేసి ఈవిడ ఎడుతుందని. ఆ దెబ్బ ఆవిడికి ఎక్కువ తగిలేది, అంత ప్రేమ. కానీ ఒక మాట చెప్పరా, తప్పు చేసామనుకోండి, ఒకరోజు మా వీధిలో క్రికెట్ ఆడి ఎదుటి అద్దం బాధలు కొడిసాం, పరిగెత్తుకొని ఇంట్లోకి పారిపోయాం. అప్పుడు వాళ్ళు వస్తారు కదా, ఊరుకుంటారేంటి, కొత్త అద్దం అండి మీ అబ్బాయి ఎరగొడేసాడండి అంటే మా అమ్మ ఏమని తెలుసా, నా కడుపుని సెడపుట్టారు నువ్వు అంది. ఎంత ప్రేమించిన అమ్మ కూడా ఏదో రోజు అనేసి ఉంటుంది. నేను అనలేదు, నిజం చెప్పండి. తప్పు చేస్తే ఏమైనా అనవసరం కానన్నారు నిన్ను. అమ్మకు కూడా ఇష్టం ఉండదండి తప్పు చేస్తే. కానీ నువ్వు ఇంకా పాపములో ఉండగానే, ఇప్పుడు నువ్వు ఉన్నది ఉన్నట్లుగానే, నువ్వు ఎలాగున్నావు అలాగుండగానే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పనా? సెయింట్ అగస్టిన్ చెప్పాడు, యాజ్ థౌ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి ఉంటే ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమిస్తున్నాడు నిన్ను. నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నా జీవితాన్ని మార్చిన సన్నివేశం అని చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలు తీసుకొచ్చారు, ఈడ్చుకొని వచ్చారు. ఎంత సరదా జనాలకి తప్పు చేసిన పట్టుకోవడం అంటే. ఇప్పుడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అన్నారు. మరి పురుషుడేడి? వ్యభిచారం చేయాలంటే ఇద్దరు ఉండాలి కదా. అదే సమాజం అప్పటికి ఇప్పటికీ కూడా, అదే అన్యాయం ఇప్పటికీ కూడా అప్పటికి కూడా. సరే, ఆమెను తీసుకొచ్చి మా చట్టం చెప్తుంది, ఇదిగో మా ధర్మం చెప్తుంది, నువ్వు ధర్మరాజు కదా, దేవుడు కొడుకు కుమారుడివి, నువ్వు దేవుడు కదా, ధర్మం పాటించాలి కదా
అవును, దేవుడు అంటే ధర్మం పాటించాలి. పోలీసుడు కొడుకు ముగ్గురిని ఎక్కించుకొని వెళ్తున్నా పోలీస్ ఫైన్ వేయాలి, ధర్మం అది. ఇదిగో మరి ఆ ధర్మం ప్రకారం ఈవిని చంపేయాలి. ఈ సమాజం, ఈ లోకం పాపాన్ని ప్రేమిస్తుంది, పాపిని అసహించుకుంటుంది. కానీ దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు, పాపిని ప్రేమిస్తాడు. ఆమెని చూశాడు అట్లా. ఆమె తప్పు చేసింది. యేసు ప్రభు కూడా తెలుసు ఆమె తప్పు చేసిందని. కానీ ఆయన వాళ్ళందరినీ చూసి అన్నాడు, ఓ పని చేయండి, మీలో తప్పు చేయనోడు మొదటి రాయి వేయండి, తర్వాత మిగిలిన అందరూ చంపేసి పాతెట్టేయండి అన్నాడు. వాళ్ళు ఎవరికాడు చూసుకున్నారు. బాబాయ్ దొరికిన దొంగ, మనం దొరకని దొంగలు ఎందుకు వచ్చిన బాధరా బాబు ఇదని రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. రాళ్ళు ఒకటే ఉన్నాయి, అక్కడ మనుషులు లేరు. అక్కడ రాయిపడింది చిన్నవారు మొదలుకొని, అంటే ఈ పిల్లకాయలు కూడా రాయిలు తెచ్చేశారు. వాళ్ళకు కూడా తెలిసి తప్పు చేసామని వదిలేసి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కడికే ఉండగలిగే దమ్ముంది, ఎందుకంటే ఆయనలో పాపం లేదు కాబట్టి. ఇప్పుడు దేవుని ప్రతినిధిగా పరిశుద్ధుడైన యేసు ప్రభు మనందరి ప్రతినిధిగా ఒక పాపాత్మురాలైన స్త్రీ, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇలా మొదలయ్యింది. ఆమె మాట్లాడలేదు. ఆమె మాట్లాడడానికి నోటంట మాట కూడా రాదు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఆమెకే తెలుసు నేను తప్పు చేశాను అని. సిగ్గుతో తలంచుకొని ఉన్న ఆమె సర్వ సమాజము చీ అని అసహించుకునే ఆమెను ఇలా మొదలుపెట్టాడు ఆయన సంభాషణ. అమ్మా అమ్మా అని పిలిచింది. ఆకలేస్తే అన్నం పెట్టినామని కాదు, దాగం వేస్తే నీళ్ళు ఇచ్చినామని కాదు. ఈ లోకం చీ అని అసహించుకున్న ఒక పాపాత్మురాల్ని అమ్మా అని పిలిచిన ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ పేరిట గొడ్డలతో నరుగుతున్నారు, బ్లేడులతో కోస్తున్నారు, యాసిడ్లు పోతున్నారు. కానీ ఒక పాపాత్మురాల్ని అమ్మా అని పిలిచిన ప్రేమ ఈ క్రిస్మస్ ప్రేమ. నిన్నెవరూ కొట్టలేదా? ఇక వెళ్ళి పాపం చేయకన్నాడు. ఆగండి, ఇక వెళ్ళి పాపం చేయకంటే అర్థపెట్టి నువ్వు చేసావని చెప్పాడు దేవుడు. ఇక వెళ్ళి చేయకు. ఆమెను పంపించేస్తుంటే న్యాయము ధర్మము కేకలు పెట్టి అరుస్తున్నాయి. తప్పుకి శిక్ష పడాలి కదా, ఎలా వదిలేస్తావు? దేవునిలో ఉన్న ప్రేమతో దేవుడు వదిలిపెట్టేశాడు. యేసు ప్రభు క్షమించాడు. నిన్ను 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 నన్ను ఆయన క్షమించాడు. కానీ ధర్మం న్యాయం అరుస్తుంది కదా. ఆమె స్థానంలో యేసు ప్రభు వెళ్ళి నిలవబడి నన్ను చంపండి, ఆమెను వదిలిపెట్టండి. ప్రేమ గెలిచింది, న్యాయం నిలిచింది, సిలువలో నెరవేరింది. యేసు ప్రభు సిలువ న్యాయాన్ని నిలబెట్టింది, ప్రేమను గెలిపించింది. తప్పు చేసిన మనల్ని క్షమించింది క్రిస్మస్. పాపము లేని యేసయ్యను సిలువ వేసింది మన పాపము. ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు. ఈరోజు నువ్వు ఆయన అంగీకరిస్తావా? పాపం అన్నది ప్రజలందరికీ ఉన్న సమస్య. నేను ముగించే ముందు ఆఖరి 3 నిమిషాలు వినండి. ఇది అందరికీ ఉన్న సమస్య. వినండి. ఎవరికైనా పాపం అంటే పాపమే. అబద్ధం అంటే ఏ మతంలో అయినా ఏ దేశంలో అయినా అబద్ధమే. ఇది ఒక జబ్బు లాంటిది. ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీ ఊరిలో ఒళ్ళు వేడెక్కితే ఆ జబ్బుని ఏమంటారు చెప్పండి? జ్వరం అంటారు. మా విశాఖపట్నంలో కూడా జ్వరమే అంటారు ఒళ్ళు వేడెక్కితే. అమెరికాలో కూడా ఒళ్ళు వేడెక్కితే జ్వరమే అంటారు. ఏంటండి జబ్బు? ఎక్కడైనా జబ్బే. ఇప్పుడు మీ ఊర్లో జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారు చెప్పండి? పారాసిటమాల్ వేసుకుంటారు. మా ఊర్లో అదే వేసుకుంటారు. నేను అమెరికా వెళ్ళాను కదా, జ్వరం వస్తే అక్కడ పారాసిటమాల్ వేస్తున్నారు. ఏవండి, జబ్బు ఒకటి అయినాడు మందు ఒకటి అవ్వదండి. మరి పాపం అందరికీ
సమానం, ఏ భేదం లేనప్పుడు రక్షకుడు కూడా అందరికీ వర్తిస్తాడా లేదా చెప్పండి. అందుకే ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. దీంట్లో మతంతో సంబంధమే లేదు. నాకు జ్వరం వస్తే నేను మందుల షాప్కి వెళ్తాను విశాఖపట్నంలో. ఆడు తాటికి ఎంత అక్షరాలతో బోర్డు పెడతాడు, ఇలా నిలబెడతాడు. మీ ఊర్లో ఉంటుందో లేదో మరి. అక్కడ రాస్తాడు ఇంగ్లీషు మందులు అని రాస్తాడు. ఒరే ఇంగ్లీష్ వాడు మందు అంటారు, ఇంటికి వెళ్ళిపోతానేటి. ఏ మందు అయితే ఏంటి? నాకు కావాల్సింది మందు, నాకు కావాల్సింది నా జబ్బు నుండి బయటపడాలి. ఈరోజు యేసు ప్రభు నీకు రక్షకుడు కాగలడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను పాపము నుండి నిన్ను విమోచిస్తాడు. ఏ భేదము లేదు. నువ్వు ఎవడైనా సరే పాపం వల్ల జీతము మరణము. అక్కడికి అయిపోలేదు ఆ వాక్యం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఈ గ్రాండ్ క్రిస్మస్ ఈ స్వరం విన్న ఎవరికైనా సరే నిత్య జీవాన్ని ఇస్తుంది. నీకు కూడా నిత్య జీవం ఇవ్వగలదు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తుంది. మనుషులు ఎంతో మంది వారు చచ్చిపోతున్న వారిని కాపాడిందండి క్రిస్మస్. నేను విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో క్రిస్మస్ పెడతాం. డిసెంబర్లో 2వ ఆదివారం పెట్టేవాళ్ళం. ఈసారి 25ని పెట్టాం. ఒకసారి 2015వ సంవత్సరంలో మొదటి ఆదివారం పెట్టాం, 6వ తేదీన. క్రిస్మస్ అయిపోయింది, బాగా జరిగింది. మేమందరం ఇంటికి వెళ్ళిపోయాం. నెల 20 రోజుల తర్వాత విశాఖపట్నంలో అంబేద్కర్ భవన్ ఉంటుంది, సత్యం జంక్షన్ దగ్గర, కాలేజ్ పక్కన. అక్కడ ఒక యవనస్తుల మీటింగ్లో మెసేజ్ చెప్పిన తర్వాత భోజనం కొరకు బయటికి వెళ్ళాను. కొంతమంది పిల్లలు ఉంటారు కదా, నాకు ప్రత్యేకంగా తినడం, ప్రత్యేకంగా ఉండడం ఇష్టం ఉండదు. అందరితో కలిపి తల మాట్లాడచ్చని బయట అందరితో పాటు నిలబడి తింటున్నాను. ఈ లోపు ఒక అబ్బాయి వచ్చాడు. అన్న, నిన్ను 40 రోజుల నుండి కలవాలనుకుంటున్నాను, నువ్వు దొరకట్లేదు, కనబట్టలేదు, నాకు తెలియదు నువ్వెవడో, నీ ఫోటో చూసి వచ్చా, నువ్వై ఉంటావని. చెప్పు ఏంటి సంగతి? అన్నా, నేను ప్రేమించిన అమ్మాయి మోసం చేసేసింది, అందుకని చచ్చిపోదామని ఒక విషం బాటిల్ కొన్నాను. అది సరిగా డిసెంబర్ 6వ తేదీనే. ఆ బాటిల్ పట్టుకొని నా ఫ్రెండ్ చెప్పాడు, రే విషం తాగిన తర్వాత తల గిరగిరా 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 తిరుగుతుంది, నువ్వు తట్టుకోలేవు, అప్పుడు కానీ సముద్రంలో దూకేసావనుకో ఒక్కసారి పోతుంది, ప్రాణం పని అయిపోద్ది అన్నాడు. ఎంత దుర్మార్గుడైన ఫ్రెండ్ అనుకున్నాను. సరే అప్పుడు ఏమైందిరా బాబు, వచ్చానన్నా ఆ బాటిల్ పట్టుకొని నా బైక్ అక్కడే పెట్టాను. తర్వాత ఎవడో పట్టుకెళ్తాడులే, నా బైక్ ముందుని పెట్టాను విష బాటిల్ని. ఆ బాటిల్ పట్టుకొని ఇసుకలోకి దూకినప్పటికీ ఒక పెద్ద స్క్రీన్ కనబడుతుంది. నీకులాంటోడే, ఇంతకీ నువ్వే, దాంట్లో చెప్తున్నావు, ఏవేవో బొమ్మలు కనబడుతున్నాయి. భలే ఇంట్రెస్ట్గా ఉందిరా అని కొద్దిసేపు కూర్చున్నాను. అట్లా చూశానన్నా. పెద్ద కథ చిన్నగా చెప్పాలంటే, ఆ రోజు సముద్రంలో నేను దూకుదాం అనుకున్నాను కదా, కానీ నా విషం బాటిల్ సముద్రంలో విసిరేసి నేను ఇప్పటికీ సజీవంగా ఉన్నానన్నా. క్రిస్మస్ నాకు తిరిగి జన్మనిచ్చింది, జీవాన్ని ఇచ్చింది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయని? లేదు, అక్కడే సమస్య ప్రారంభమవుతుంది. నీవెవరవో గుర్తుపెట్టుకో, నీవు జీవించే ఆత్మవు. ఆత్మకు చావు లేదు, ఆ ఆత్మ నిత్యత్వంలో ఉండాలి. నీవు ఈ లోకంలో జీవించిన జీవితం తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఈ రాత్రి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అన్నా, యేసు ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. రా, ఆయన బ్రతిమలాడతాడు కానీ బలవంతం చేయడు. మీకు దేవుని లక్షణం చెప్తున్నాను విను. నేను ప్రకటించే యేసు ప్రభు నిన్ను బ్రతిమలాడతాడు బాగుపడమని, బలవంతం మాత్రం చేయడు. మరి నేనెందుకు బలవంతం చేస్తాను నిన్ను? బలవంతంగా ఎందుకు మారుస్తాడు ఎవడైనా? బ్రతిమలాడుతున్నాను నిన్ను.
నీ బతుకు బాగుంటుంది బాబు. సంతోషం, సంతృప్తి, సమాధానం వస్తుంది నీకు. నీ హృదయం అనే తలుపుని తెరువు. ఇప్పుడు అంతా క్యాలెండర్స్ మంచి మంచి డిజైన్స్తో వస్తున్నాయి. ఒక ఫేమస్ పోస్టర్ ఏంటంటే, పోస్టర్ క్యాలెండర్లో యేసు ప్రభు తలుపులో నిలుచుండి ఇలా తడుతుంటాడు. ఇట్లా తడతాడు. మీరు చూసారు ఎప్పుడైనా? అప్పుడు ప్రకటన 3:20 ఉంటుంది. ఏముంటుంది? ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి మేము భోజనం చేస్తాం కలిపి, నేను లోపలికి వస్తాను. అది ఆ కాంటెక్స్ట్లో ఆ పిక్చర్ ఉంటుంది. దాన్ని బ్రిటిష్ పెయింటర్, ఆర్టిస్ట్ విలియం హాల్మన్ హంట్ చిత్రీకరించాడు. చాలా అవార్డులు వచ్చినాయి. కానీ క్రిటిక్స్ అన్నారు, విమర్శించేవారు, అంత బాగా చిత్రీకరించాడు కానీ ఒక తప్పు చేశాడు అన్నారు. ఏం తప్పు చేశాడు అంటే, యేసు ప్రభుని బాగా చిత్రీకరించాడు, తలుపుని బాగానే చిత్రీకరించాడు, కానీ ఆ తలుపుకి గొల్లెం పెట్టడం మర్చిపోయాడు. తలుపు అంటే ఏముంటుంది చెప్పండి? తాళం వేసుకుంటే గొల్లెం ఉంటుందా ఉండదా? ఇదేంటండి, ఇదేం పెయింటర్ అండి, తలుపు వేసాడు గొల్లెం పెట్టలేదు. సరే అవార్డు ఇచ్చిన వాళ్ళు పిలిచారు, బాబా రారా బాబు వెళ్ళరా, నువ్వేటయ్యా ఇంత జ్ఞానవంతుడివి, ఓల్డ్లో ఫేమస్ పెయింటర్వి విలియం హంట్, విను ఈ తలుపుకి గొల్లెం పెట్టలేదేంటి? అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా అది హృదయం అనే తలుపు, దాని గొల్లెం లోపల ఉంటుంది, బయట ఉండదు. గొల్లెం తీయాలా, తలుపు తీయాలా లేదో నిర్ణయించేది బయట ఉన్న వ్యక్తి కాదు, లోపల ఉన్నవాడే నిర్ణయించాలి. అది నీ హృదయం అనే తలుపు. ఈరోజు ఆయన బయట ఉండి తడుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని అంటే నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీ పేరు పెట్టి ఆయన నీ తలుపు తడుతున్నాడు. రేపటికి ఆ శబ్దం నీకు వినపడడానికి నువ్వు బ్రతుకుంటావో లేదో తెలీదు. అవకాశం ఉన్నప్పుడు నీ హృదయాన్ని తెరువు. యేసు ప్రభుని రమ్మని పిలు. ఆయన నీకు మనశ్శాంతిని ఇస్తాడు, ఆయన నీకు సమాధానం ఇస్తాడు, ఆయన నీకు సంతృప్తిని ఇస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. నువ్వెక్కడున్నా కళ్ళు మూసుకో ఒకసారి. నేను చిన్న ప్రార్థన చేసి నా దారి నేను వెళ్ళిపోతాను. కానీ నీ జీవితం గురించి ఒక్కసారి ఆలోచించు. ఎంతసేపు 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 నువ్వు విన్నావు కదా. నీకు ఎవడైనా ఫోన్ చేసి హలో అన్నాడు అనుకో, అట్నుండి హలో అన్నంత వరకు నువ్వు మాట్లాడు. కానీ గంట సేపు గొంతు చించుకొని దేవుడు నీతో మాట్లాడాడు, నువ్వేం మాట్లాడతావు? నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి సరిపోద్ది అనుకుంటున్నావా? సరిపోదు. నీ హృదయాన్ని తెరువు. యేసు ప్రభు నీ హృదయంలో జన్మిస్తాడు. నీవు ఆత్మ, జీవించే ఆత్మవు. నీవు ఆత్మ కావలసింది సృష్టికర్త అయిన దేవునితో సంబంధం. సిలువ మాత్రమే ఆ సంబంధాన్ని సమకూర్చగలదు. ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి సజీవుడిగా నేను జీవిస్తున్నాను కాబట్టి నువ్వు జీవిస్తావని చెప్పాడు. మరణం మీద జయమిస్తాడు ఆయన. భయపడుతున్నావేమో? క్రిస్మస్ సందేశం, ఫియర్ నాట్, భయపడకము. భయపడిన అవసరం లేదు. ఈరోజు యేసయ్యకి నీ హృదయాన్ని ఇస్తావా? నువ్వెక్కడి నుండి మాట వింటున్నా నా మాటను అంగీకరిస్తే, అంటే దేవుని మాటను అంగీకరిస్తే, నీవు ఎవడవైనా సరే, నేను మానవుని జీవితం కోసమే మాట్లాడాను. నీ జీవితం ఎంతో విలువైంది. విలువైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. సంతోషంతో, సమాధానంతో, సంతృప్తితో నువ్వు బ్రతకాలి. నీవు కోరుకుంటుంటే యేసు ప్రభువా నా హృదయంలోనికి రా నువ్వు ఆహ్వానిస్తే నీ కుడి చేయి పైకి చూపించు. చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ఇప్పటికే బాప్తిజం తీసుకున్నవాడు అందరూ కిందకి దించేయండి చేతులు. ఇప్పటికే నేను బాప్తిజం తీసుకొని రక్షణ మీకు అలవాటు అయిపోయింది, చేతులు ఎత్తేస్తారు అన్నిటికి. యేసు ప్రభు నా హృదయంలోనికి రావాలని నీవు మొదటిసారి కోరుకుంటే నీ చేయి పైకెత్తు. నీ గురించి ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవడైనా ఉంటే, ఒక ఇద్దరున్నా చాలు, చాలామంది ఉన్నారు. నీ చేయి పైకెత్తు. యవనస్తుడా, అమ్మాయిని నీ చేతిని దేవుడు చూస్తున్నాడు. దించేయండి చేతులు. ఇప్పుడు నేను నీకు కనబడట్లేదు, నువ్వు నాకు కనబడట్లేదు, కానీ మాటలన్నీ నువ్వు విన్నావు. దేవుడి నిన్ను చూస్తున్నాడు. నీవెక్కడున్నావో అక్కడ నీ చేయి పైకెత్తు. నీ గురుని నేను ప్రార్థించి ముగిస్తాను.
దానికి ముందు నువ్వు చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నాకు మనశ్శాంతి కావాలయ్యా. ఏమున్నా మనశ్శాంతి లేదు. పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ ఇంటిలో నెమ్మది లేదు. దేవుడిస్తాడు నీకు నెమ్మది. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ భయము నుండి నిన్ను విడిపిస్తాడు. నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని, నిత్య జీవాన్ని ఇస్తాడు. ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ గ్రామంలో గ్రాండ్ క్రిస్మస్ జరిపిస్తున్నా ఈ సేవకులందరూ బట్టి వందనాలు. నీవు ఎంతగా ఈ గ్రామాన్ని ప్రేమిస్తున్నావు, వద్దన్నా వస్తున్నావు. ఎందుకంటే నీ ప్రేమ లాంటిదే. బ్రతిమలాడుతున్నావు నీ ప్రేమను అంగీకరించమని. ఇదే అనుకూల సమయము. ఈ అనుకూల సమయమున ఎవరెవరైతే హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నారో వారి పాపములను క్షమించండి స్వామి. వారికి నిత్య జీవాన్ని ఇవ్వండి. వారికి సమాధానం ఇవ్వండి. వారికి సంతోషం ఇవ్వండి. ఈ ఊరిలో ఉన్న అన్ని కుటుంబాల్ని దీవించండి. ప్రతి ఇంటిని దీవించండి. చాలామంది ఇళ్లలో అప్పులుండిపోయినాయి. చాలామంది గృహాల్లో రోగములు ఉన్నాయి. చాలామంది ఇళ్లలో నెమ్మది లేదు. బిడ్డల గురించి బాధపడుతున్నారు. వారందరికీ నీ సంతోషాన్ని ఇవ్వండి. నీ సంతృప్తి, సమాధానం ఇవ్వండి. నీ యందు విశ్వాసం ఉంచడం వలన వచ్చే సమాధానం అనుగ్రహించమని. మంచి నేలను పడిన విత్తనాల వలె ఈ మాటల్ని ఫలింప చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.